చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతా ఉంది. సో ఇదే టైంలో మన తెలంగాణ గవర్నమెంట్ అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇష్యూ చేసింది. అందులో ముఖ్యంగా మనం చేయాల్సినవి ఏంటి అంటే, మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఖచ్చితంగా మన ముక్కుని, నోరుని హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ లేదంటే మాస్క్తో ఖచ్చితంగా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్. ఇక రెండవ విషయం వచ్చేసి, మనం ప్రతిసారి కూడా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి. శానిటైజర్ కానీ, సోప్ కానీ, లేదంటే ఏ డిటర్జెంట్తోనైనా ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి. ఇక మూడవది, ఒకవేళ మనకు దగ్గు, జలుబు, తుమ్మటము, సో ఇట్లాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేట్టుగా, అంటే స్టే ఎట్ హోమ్ అన్నమాట. సో స్టే హోమ్, స్టే సేఫ్. ఇక నాలుగో విషయం వచ్చేసి, మనం ఎక్కువగా వాటర్ తాగాల్సి ఉంటుంది. ఈ చలికాలం మనం ఎక్కువగా వాటర్ అయితే అస్సలు తాగము, ఎందుకంటే ఎన్వైరన్మెంట్ వెదర్ బాగా కూల్గా ఉంటుంది. అందుకని మనం వాటర్ని ఎక్కువగా తాగం. కానీ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. వాటర్తో పాటు అట్లాగే న్యూట్రిషియస్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి. ఇక చివరిది, మన రూమ్లోకి, మన ఇంటిలోకి మంచిగా గాలి వెలుతురు వచ్చేట్టుగా చూసుకోవాలి. ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. మరి చేయకూడని పనులు ఏంటి అంటే, షేక్ హ్యాండ్స్. ఎవరికి కూడా షేక్ హ్యాండ్స్ అయితే ఇవ్వద్దు. షేక్ హ్యాండ్స్ వల్ల వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, వాడిన హ్యాండ్ కర్చీఫ్స్నే, వాడిన మాస్క్లనే, వాడిన క్లాత్స్నే మళ్ళీ మళ్ళీ వాడొద్దు. ఇది రెండవది. ఇక మూడవ విషయం వచ్చేసి, మనం ఎవరికైతే జలుబు అయిందో దగ్గుతున్నారో వాళ్ళ దగ్గరికి క్లోజ్గా వెళ్ళకూడదు, చాలా దగ్గరగా వెళ్ళి మాట్లాడకూడదు. సో ఎవరైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉండటం మంచిది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పబ్లిక్ ఏరియాస్లో ఉమ్మకూడదు. మన ఉమ్ములో ఎంతో వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి సో మన ఉమ్ము నుంచి ఇంకొకరికి ఈజీగా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇక చివరిగా, మనకు దగ్గు, జలుబు కనుక అయినట్లయితే మనకు నచ్చిన ట్యాబ్లెట్స్, అంటే ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ లేదంటే ఫార్మసీకి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకోవడం కాకుండా, ఒకవేళ జలుబు దగ్గైనట్లయితే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ని కలవాలి. డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ మాత్రమే తీసుకోండి అని మన తెలంగాణ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇష్యూ చేసింది. బీ కేర్ఫుల్, స్టే హెల్దీ.